ఇంకా కొంచెం పెంచండి. ఎన్ని మీటింగ్కి వస్తున్నారో నాకు తెలియదు, ఇంకా ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. సో మనం మారితే మన పద్ధతి మారుతుంది, మన పద్ధతి మారితేనే మనం సక్సెస్ వస్తుంది. నేను 2023లో ఇంతే ఉన్నా, 24లో మారాను. చాలా గొప్పది వెస్టేజ్. ఎందుకంటే మనం ఉన్న డబ్బు వస్తుంది, మనం పోయినా మన ఫ్యామిలీకి డబ్బు. ఏదైనా జాబ్లో 20 సంవత్సరాలైనా మనం చేస్తేనే వస్తుంది, చేయకుండా వస్తుందా? కరోనా లాంటి సిచ్యువేషన్ ఉంటే ఒక 3 నెలలు ఇంట్లో కూర్చుంటే డబ్బు రాదు. కానీ వెస్టేజ్ లో ఉంటే కరోనా వచ్చిన వస్తుంది, కరోనా అమ్మ వచ్చినా వస్తుంది. అలాంటి కంపెనీ మనకు దొరకడం మన అదృష్టం. మన తల్లిదండ్రులు ఎవరో పుట్టే చేసింది కాబట్టి దొరికింది. నాది చిన్న లైఫ్ 2017లో వెస్టేజ్ ద్వారా ఈరోజు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నా. నేను 100 జన్మలు ఎత్తినా వెస్టేజ్ రుణం తీర్చుకోలేను. మళ్ళీ ఒక జన్మలతో ఉండి నాకు దేవుడిని కోరుకునే కోరిక ఏంటంటే మళ్ళీ నాకు వెస్టేజ్ వెంకటేష్ సార్ టీం చాలా పెద్ద టీం, అవునా కదా? ఆ టీమ్ లో ఉంటే మీరు నాకు ఇప్పుడు అక్కడ మీటింగ్ చేసి వస్తున్నాం. దగ్గరికి కూడా రాలేదు. చిన్న టీం మీ అందరినీ అంటే కల్పించాలని మీటింగ్ పెట్టాడు సారు. సక్సెస్ఫుల్ లేడు. వెస్టేజ్ అందరూ ఏం డ్రీమ్స్ వస్తాం, నేను కారు కొనుక్కొని వస్తాం. కారు తర్వాత 2 డ్రీమ్స్ నెరవేర్చుకోండి వెంకటేష్ సార్. కారు వచ్చేసింది, ఇల్లు వచ్చేసింది. సో ఎంతో మందికి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ సార్ విజయవాడ స్ఫూర్తిగా ఉండదు. అదేవిధంగా మన రమేష్ సార్, మురళి, మన యూట్యూబర్ రమేష్ సార్ చాలా మంది స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అందరూ కూడా ఎక్కడ కూడా మన మంచిది తీసుకోవాలి. ప్రతి మనిషిలో మంచి ఉండదు, ఉండదా? నువ్వు తీసుకుంటే మంచిగా. నేనైతే అది అందరి దగ్గర మంచిది తీసుకోవాలి. కాబట్టి డెఫినెట్ గా ఈ డిసెంబర్ మీ అందరికి మంచి జరుగుతుంది. వెస్టేజ్ కంపెనీలో కొంచెం కష్టపడాలి. ఎందుకంటే ఒక 100 కోట్లు ఉన్న వ్యక్తి కూడా కష్టపడుతుంది. 100 కోట్లు డబ్బు ఉన్న వ్యక్తి కష్టపడితే మరి మనలాంటి చిన్న కష్టపడాలా లేదా? మరి పైసలు మనం ఒక్కరి మీద కష్టపడుతున్నాడు ఫీల్ అవ్వాలి. వర్క్ చేసేవాళ్ళు చాలా మంది నేను బాగా కష్టపడుతున్నాను. నువ్వు కష్టపడేది రిలయన్స్ వల్లే కష్టపడుతున్నావు. అమ్మాయి వాళ్ళు కష్టమే లేదు. ఇక్కడ వర్క్ చేస్తున్నావు, నీ కోసం చేసుకుంటుంది. అప్లైనర్ బిజినెస్ కాదు ఇది. చాలా మంది అప్లైనర్ అని చెప్పేసి నెగిటివ్ మైండ్ తో చాలా మందికి ఇంకా రావట్లేదు. ఇది నాది అనుకున్నప్పుడు సక్సెస్ కాదు. సక్సెస్ రావట్లేదు వ్యవస్థ కారణం చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. నీ అప్లైనర్ మెంటర్ దగ్గర కూర్చొని డిస్కస్ చేయండి. సార్ నాకు ఎందుకు రావట్లేదు. కొంతమంది నన్ను అడుగుతారు సక్సెస్ ఎందుకు రావట్లేదు. నేను చెప్తా కానీ పాటించను. మళ్ళీ ఇంకా పాటించడానికి నా టైం వేస్ట్ కదా అడగడం. ఇది ఇలా చేయమన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోకపోతే ఉపయోగం లేదు. మనం మారకపోతే ఈ బిజినెస్ లో ముఖ్యంగా సక్సెస్ అంత ఈజీగా రాదు. మారితే చాలా ఈజీగా వస్తుంది. అందరూ మారడం ఫ్యూచర్ కోసం వచ్చిన వెస్టేజ్ లో మన మైండ్ సెట్ మన ఫ్యూచర్. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్, జనవరి మీ ఎంత లేదా వచ్చే సంవత్సరం మళ్ళీ జూన్ కేక్ సెలబ్రేషన్ జరుగుతాయి కదా. ఆ టయానికి లక్ష్యం పట్టాలి కదా. 2 లక్షలు అందరూ సక్సెస్ అవుతున్నారు. లేడీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, చిన్న స్థాయిలో ఆటో డ్రైవర్, రకరకాల సక్సెస్ అవుతుంది. సో ఎవరు మైండ్ సెట్ మార్చుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతుంది. ఎక్కువ మీటింగ్స్కి అటెండ్ అవ్వండి. ఇదే కాదు రెగ్యులర్. రేపు మళ్ళీ మన అసోసియేషన్ తరఫున రేపు 5వ తేదీ బాపట్లో ఒక బీచ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. రండి. ఏమొస్తుంది సార్ బీచ్కి వస్తానని కూడా ఎవరు సక్సెస్ లేయడం లేదో ఎన్నికాల కూర్చొని ఏమొస్తుంది. ప్రతి ప్రోగ్రామ్ మనం ముందు ఉండాలి. ముందు ఉంటే వెళ్తా ఉంటే ఎక్కడ వస్తుంది. అందరూ ఒకరికొకరు గౌరవించుకొని ఒకరికొకరు సహకరించుకొని సక్సెస్. మన రష్మిత మేడం మంచిర్యాలకు వెళ్ళి స్టార్టింగ్ లో మన వెంకటేష్ సార్ ఇంటికి వచ్చింది. అప్పుడు ఎంత మన ఇన్కమ్ వెంకటేష్ సార్ విజయవాడ పంచినప్పుడు 20,000 ఉంది. తగ్గి కొంచెం ఇక మంచిర్యాలు ఆమెకు సక్సెస్ లేడు. గాలి తగలట్లేదు ఎవరు అక్కడ లేదు, సక్సెస్ లేడట్లేదు. అందుకని ఆమె ఇక్కడికి పిలిపించి మన వచ్చినప్పుడు విజయవాడ సార్ అట్లా 1 రోజు 2 రోజులు ఉండేవారు. రవి రష్మిత ఇద్దరు కలిసి వచ్చారు. రష్మిత ఒకసారి వచ్చింది మీటింగ్ వచ్చినప్పుడు. ఎందుకంటే పెద్దలు గాలి మనం తగలాలి, అవునా కాదు? అక్కడ అన్నం తిని అక్కడ ఫ్యామిలీ లాగా ఎక్కడ పుట్టినా ఎక్కడ తిరిగినా తినేది. ఇప్పుడు వెస్టేజ్ అంటే కుటుంబం. సో అట్లా మన వెంకటేశ్వర కూడా అక్కడ ఇంటికి వచ్చింది. రష్మిత అక్కడికి వచ్చింది, విజయవాడ వచ్చింది. అందరం కలిసి మెలిసిగా చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. వెస్టేజ్ మీరు కూడా దీన్ని కొంచెం బలంగా పెట్టారు. సక్సెస్ అయిందంటే మన ఆలోచన కొంచెం మారుతుంది కానీ సెట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? స్ట్రాంగ్ గా ఉంటా, స్ట్రాంగ్ గా నిలబడండి. గెలవండి. మనం నమ్మకమే మన బిజినెస్. వెస్టేజ్ ఎంతమంది చేస్తున్నారంటే అందరూ చేతులు. హార్ట్ఫుల్ గా ఎంతమంది చేస్తున్నారంటే కొంతమంది హార్ట్ఫుల్ గా. సో మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. వెస్టేజ్కి నేను ఎంత ప్రయారిటీ ఇస్తున్నా, ఎన్ని మార్కులు వేస్తాను, పోయి 100కి ఎన్ని మార్కులు వేస్తాను మీకు మీరే చేసుకోండి. లేదంటే మీ మెంటర్ దగ్గర అడగండి. సార్ నా పని తిరుగు, నా మాట తిరుగు, నా వెస్టేజ్ ప్రయోగం ఎన్ని మార్కులు వేస్తాను నీ మెంటర్కి అడిగితే మెంటర్ కూడా తెలుసు. నా దగ్గరికి చాలా మంది బాగా కష్టపడుతున్నారు అంటారు. నేను డైరెక్ట్ అంటాను కష్టపడుతున్నానని నువ్వుగా చెప్పాల్సింది, నీ అప్లైనర్ చెప్పాలి, అవునా కదా? ప్రతి వాడు నేను బాగా చదువుకున్నాను అంటాడు. నేను చదువుతున్నాను నువ్వు కాదు కదా.
నీ పైకి తెలుస్తుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎన్ని మీటింగ్కి వస్తున్నావు, నీ మైండ్ సెట్ ఏంది, నీ శక్తి ఎంత ఉంది అనేది. సో మెంటర్ సూచన చేసుకొని మెంటర్ సలహా మీద పనిచేస్తే తొందరగా సక్సెస్ వస్తుంది. మన సొంత తెలివితేటలు సొంత రాజ్యాంగం రాస్తే సక్సెస్ అంత తొందరగా 4 సంవత్సరాల నుంచి కూడా సొంత రాజ్యాంగం రాసి సక్సెస్ రాకక్కడే ఉంటుంది. సంవత్సరంలో అప్లై మెంటర్ని ఫాలో అయ్యి ఆ బాటలో నడిచిన వాళ్ళకి సక్సెస్ వచ్చింది. మీరు సక్సెస్ కావాలంటే ఫాలో అవుతా ఎవరు మెంటర్ అప్లై అంటారు. ఓకే, మీటింగ్స్ అటెండ్ అవ్వండి, మాట తీరువన్నీ మార్చుకోండి. నమ్మకమే జీవితం. ఈ గెలిచిన వాళ్ళందరికీ నమ్మకం అవుతుందనే ఏమైనా రిజర్వేషన్ రికమెండేషన్ దొరికింది. నమ్మకమే కదా సార్? నమ్మకాన్ని పెంచుకోవాలి. ఎప్పుడు పెరుగుతుంది? సక్సెస్ అయిపోతుంది. ఎక్కువ జర్నీ చేస్తే నమ్మకం. ఇప్పుడు ఒక 2-3 సంవత్సరాలు మనం తమిళనాడులో ఉండేస్తే తమిళ వస్తారు కదా, ఒక 2-3 సంవత్సరాలు కర్ణాటక ఉంటే కన్నడ వస్తారు కదా, అంతా రాకపోయినా కొంత ఉంటుంది. మరి వెస్టీజ్లో ఉంటే వస్తారు కదా, ఉంటే అంటే మళ్ళీ ఉండి ఎట్లా ఎదురుపోకుండా యాక్టివ్గా ఉండాలి, మీటింగ్కి రావాలి. ఇది నా బిజినెస్. ఓకేనా? కష్టాలు నీకే రాలేదు, అందరికీ వచ్చినాయి. ఆ కష్టాలు దాటుకొని వచ్చిన వాళ్ళు మీరు కూడా దాటుకోవాల్సింది. కష్టాలు లేకుండా షార్ట్ కట్లు ఏమైనా ఉందా సార్ అంటే ఇప్పుడు వరకు రాజ్యాంగంలో తయారు కాలేదు. అందరికీ కష్టాలు ఎదురవుతాయి, వాటిని దాటుకొని ముందుకు రావాల్సింది. ఇంటర్నెట్ లేదు, చాలా సందర్భాల్లో మాకు కూడా పెట్రోల్ లేదు, అనుభవించడం, పైసలు లేక చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ ఫేస్ చేసినాం. వెస్టీజ్ ఏ రోజు తక్కువ చేయాలి. వెస్టీజ్ ఎప్పుడు మన పైన ఉంటుంది. ఎలాగైనా సరే నేను గెలుస్తాను, నమ్మకం గెలవాలి, గెలుస్తా. ఈ ప్రపంచం అంతా ఒకటైనా నువ్వు వెస్టీజ్ గెలుస్తానని నమ్మకంతో నేను సక్సెస్ తీసుకోవాలని దేవుని కోరుకుంటూ మన కంపెనీ పెట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 300 రోజులు ఉంటుంది. మనందరూ డబ్బు కట్టట్లేదు కాబట్టి మంచి 10,000 కడితే ఏదో ఒక రోజు సాగు చుట్టుకొని వెళ్ళిపోవాలి. రూపాయి కట్టట్లేదు కాబట్టి కంపెనీ ఎక్కడికి. నన్ను చాలా మంది 6 నెలలు ఉంటే చూద్దామని చూడటానికి వాళ్ళు లేదు. మిమ్మల్ని కూడా ఎవరు అంటే 6 నెలలు సంవత్సరం ఉంటుంది, వాళ్ళు ఉంటారా లేదో డైరీ రాసి పెట్టుకోండి పేరు. వెస్టీజ్ కంపెనీ ఎక్కడికి పోతుంది? సూర్యచంద్రులలో వెస్టీజ్ కంపెనీ. అలాంటి గొప్ప కంపెనీ మనకు దొరకటం అదృష్టం. దీంట్లో మనం కష్టపడకపోతే తప్పేవది నీదే, మనది కాదు. సక్సెస్ వచ్చినా నువ్వే, ఫెయిల్ అయినా నువ్వే. సక్సెస్ ఎంతో సక్సెస్ కావాలంటే మన యాటిట్యూడ్ మారాలి. వెస్టీజ్కి డైలీ గౌరవించండి. దాన్ని ఎంత గౌరవిస్తే మనకు అంత లభిస్తుంది. నేను వెస్టీజ్ అంటే ప్రాణం. ఇప్పుడు కాదు, డబ్బు రాకపోతే. కొంతమంది నువ్వు ఇంత దించుకుంటుంటే ఏమవుతుందా నీకు అన్న సించుకుంటే రాబోయే రోజులు 15 లక్షలు అవుతుందని అప్పుడు చెప్పిన. ఎప్పుడు కాదు. మీరు కూడా చెప్పండి, వెస్టీజ్ పిచ్చి పట్టాలి. మిమ్మల్ని అడుగుతారు ఏమొచ్చింది నీకు అంతకాలం? 5,000 కూడా రావట్లేదు, నీకు అంత పిచ్చి ఎందుకు అంటారు? 1,00,000 రావడానికి పిచ్చి అని చెప్పండి. ఓకేనా? పిచ్చి పడితే రిచ్ అవుతావు. 1,00,000 వచ్చి నాకు పడుతుందంటే చాలా మంది రైతు నగర్ ఎల్బీ నగర్ వచ్చినాక గౌరవించేవాళ్ళు. ముందు గౌరవిస్తే డబ్బు వస్తుంది. ఓకేనా? మీరందరూ మార్చండి, వర్క్ చేద్దాం అందరం కలిసి. నేను కూడా ఇప్పటి నుంచి మీకు మ్యాక్సిమం కొంచెం ఈ మధ్యకాలంలో బిజీ వల్ల టైం అయిపోయినా వెంకటేశ్వర కూడా మీకు ఎక్కడైనా మీటింగ్స్ కావాలంటే నేను వస్తాను. ఓకేనా? వెంకటేశ్వర వస్తాను.